కుక్కతో ఒక వంకరాని మన దేశంలో మీడియా ధోరణి మారదు. మనకు నచ్చినోడినైతే ఏం తప్పుది పని చేసినా సరే సమర్థించుకొస్తాం, మనకు నచ్చనోడినైతే ఏమీ జరగకపోయినా సరే వెధవం చేసి చూపెడతాం. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉన్నటువంటి చోట చిన్నదొచ్చినా హైలైట్ చేసేటటువంటి వాళ్ళు డైరెక్ట్ యోగి పేరే వాడతారు అక్కడ జరిగే ఇన్సిడెంట్. ఇప్పుడు అట్లాంటిదే ఢిల్లీలో సెల్లార్లో చనిపోయినటువంటి ఇన్సిడెంట్ ఉంది. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, దాంట్లో కేజ్రీవాల్ తప్పు అయితే అవ్వదు, కానీ అదే బీజేపీ ప్రభుత్వం అయ్యి ఉంటే ఆ ప్రభుత్వాన్ని పేరు రాసేవాళ్ళు. ఇక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వపు లోపమైనా సరే, ఎందుకంటే ఎన్ఓసి ముందు రోజునే ఇచ్చారు, వారం ముందే, అయినా సరే రాయట్లేదు. అది పక్కన పెడితే తాజాగా కోర్టుకే మండింది ఆ ప్రభుత్వపు తీరు. రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నీట మునిగి 3 సివిల్స్ అభ్యర్థులు మృతి చెందినటువంటి కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తును పర్యవేక్షించడానికి సీనియర్ అధికారిని నియమించాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ సూచించింది. పోలీస్ శాఖతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధ్యత వహించాల్సిన అధికారులను వదిలేసి అటుగా వాహనంలో వెళ్తున్న అమాయకుడి మీద కేసు పెట్టారు. ఎవరో ఎస్యూవీ నడిపే డ్రైవర్ మీద కేసు పెట్టారట. ఇంకా బేస్మెంట్లోకి పోటెత్తిందంటూ వరద నీటి మీద కేసు పెట్టలేదు, చలానా వేయలేదు అంటూ వ్యాఖ్యానించింది.